హలో ఫ్రెండ్స్, నేను మీ మమత. వెల్కమ్ టు మమతాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో గోంగూరని నిల్వ పచ్చడి ఏ విధంగా పెట్టుకోవాలో ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను. నేను ఇంతకుముందు కూడా 2 వీడియోస్ చేశాను. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో వీడియో ఎలా చేయాలో ఏంటో ప్రాసెస్ అనేది చూసేద్దాం. ముందుగా నేనైతే ఒక 2 పెద్ద కట్టల గోంగూరని అయితే తీసుకున్నానండి. తీసుకొని శుభ్రంగా కడిగిన తర్వాత దాన్ని ఒక 2 days వరకు, అంటే ఆకు అనేది కొంచెం ఉడత వచ్చేంత వరకు వడబడివ్వాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి గిన్నెని పెట్టుకొని అందులోకి ఒక 4 to 5 tablespoon వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. మనకి ఇది కొంచెం నిల్వ పచ్చడి కాబట్టి కొంచెం ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది. సో ఒక 5 నుంచి 6 tablespoon వరకు ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం 1 tablespoon జీలకర్ర, శనగపప్పు, ఆవాలు, మినపప్పు ఇవన్నీ కూడా 1 tablespoon వేసి ఒక 2 రెబ్బల వరకు కరివేపాకును వేసి, అలాగే వెల్లుల్లి రెబ్బలు ఒక 5 నుంచి 6 వరకు ఇలా కచ్చపచ్చగా దంచి వేసుకోవాలి. ఇలా వెల్లుల్లి వేయడం వల్ల సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇందులో ఉల్లిపాయ మాత్రం స్కిప్ చేయట్లేదు, ఎందుకంటే ఉల్లిపాయ వేస్తే పచ్చడి అనేది తొందరగా పాడవుతుంది. సో అందుకోసమే స్కిప్ చేస్తున్నాను. దీంట్లో కొద్దిగా పసుపు వేసి ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఇప్పుడు మనం నిల్వ చేసుకున్న గోంగూర ఉంది కదండి, ఇది మీరు కావాలంటే దీన్ని ఇలా కాకుండా కొంచెం చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవచ్చండి. నెరి ఆకులు పెద్దవిగా అనిపిస్తే కట్ చేసుకోండి, లేదు అంటే ఇలాగే వేయచ్చు. ఏంటంటే మనకి అన్నం తినేటప్పుడు కొంచెం పెద్దగా ఆకులు తగులుతూ ఉంటాయి. లేదు అంటే కనుక ఇలాగే ఇష్టమైతే ఇలాగే ఉంచుకోండి, లేదు అంటే కనుక కట్ చేసుకోండి. ఇప్పుడు ఇలా వేసిన తర్వాత దీన్ని కింది నుంచి పైకి, పైనుంచి కిందికి ఈ విధంగా గోంగూర అంతా కూడా ఆయిల్లో కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. ఇదంతా కలిపిన తర్వాత ఆయిల్ సరిపోతే ఓకే, లేదు అంటే ఇంకొక 1 or 2 tablespoon వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి. బాగా కలుపుకోవాలండి. గోంగూర అనేది దీంట్లో పట్టేలాగా అండ్ పచ్చివాసన పోయేంత వరకు బాగా కొంచెం ఒక 5 to 6 minutes వరకు ఉడికించుకోవాలి. గోంగూర ఉడుకుతున్న కొద్ది కలర్ అనేది చేంజ్ అవుతుందండి. పూర్తిగా చేంజ్ అయ్యేంత వరకు అలాగే ఉడికించాలి. మధ్య మధ్యలో కలుపుతూ మూత పెడుతూ ఆయిల్ పోసుకుంటూ ఈ విధంగా ఉడికించుకోవాలండి. ఈ గోంగూర కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా చాలా బాగుంటుంది. మా ఇంట్లో అయితే చాలా ఇష్టపడతారండి ఈ గోంగూర పచ్చడిని. సో ఎప్పుడు కూడా ఒక 2 నుంచి 3 కట్టల వరకు తీసుకొని ఇలా వడబెట్టి చేస్తూ ఉంటాను. ఇప్పుడు దీంట్లోకి మనం కారాన్ని తీసుకుందాం. నేనైతే ఇక్కడ పచ్చికారంతో చేస్తున్నాను. మీరు ఇదే క్వాంటిటీతో ఎండు కారంతో కూడా చేయొచ్చండి. నేను ఇక్కడ పచ్చిమిర్చిని చూడండి నీట్గా కడిగి కొంచెం తడి లేకుండా చూసుకోవాలండి, ఎందుకంటే మనం ఇది కొంచెం నిల్వ పచ్చడి కాబట్టి. ఇలా పచ్చిమిర్చిలోకి వెల్లుల్లి రెబ్బలు ఇంకాస్త ఎక్కువ వేసుకున్నా పర్వాలేదండి. పచ్చిమిర్చి, వెల్లుల్లి, అలాగే సాల్ట్ వేసుకొని, కావాలంటే మీరు కొంచెం జీలకర్ర కూడా వేయవచ్చు. ఇందులో వేసి అన్నీ కూడా ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఇప్పుడు ఈ గోంగూరలో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి పచ్చిమిర్చి గోంగూర అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు పచ్చిమిర్చిలోని పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఉడికించుకోవాలండి. మీరు మూత పెట్టుకుంటూ తీస్తూ ఇలా కొంచెం మధ్య మధ్యలో కలబెడుతూ, తక్కువైతే ఆయిల్ వేస్తూ ఇలా ఉడికించుకోవాలండి. ఫైనల్లీ చూస్తున్నారు కదా, కలర్ అనేది చేంజ్ అయ్యి కొంచెం బ్లాక్ కలర్గా అనేది వస్తుందండి. మీరు ఇదే ప్లేస్లో కారాన్ని యాడ్ చేసిన సూపర్ టేస్టీగా ఉంటుంది. పచ్చిమిర్చి అయినా చాలా బాగుంటుంది. ఇందులో మీరు కొంచెం అది 1/2 tablespoon జీలకర్ర పిండి, 1/2 tablespoon మెంతు పిండి వేసారంటే ఇంకా టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుందండి. ఇది కొంచెం యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇదంతా ఫ్రై అయింది అని అనుకునే వరకు ఒక 15 minutes వరకు కుక్ చేసుకుంటే స్టవ్ ఆఫ్ చేస్తే గోంగూర అనేది రెడీ అయిపోతుంది. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.